ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జై శ్రీరామ్. మనం రామాయణంలో అయోధ్యాకాండలో 41వ సర్గ దగ్గర ఉన్నాం. శ్రీరాముని వనగమనమునకు మిగులు దిగులుపడి అయోధ్యానగరమంతయును ఆర్తనాదములతో నిండిపోవుట. పురశ్రేష్ఠుడైన శ్రీరాముడు అంతఃపురమునకు వెలుపల చేరియున్న తల్లులకు తండ్రికి నమస్కరించి వెళ్లిన పిమ్మట దశరథునితో వచ్చియున్న అంతఃపుర స్త్రీల యొక్క తీవ్రములైన ఆర్తనాదములు మిన్నుముట్టెను. శ్రీరాముడు దిక్కులేని వారికి దిక్కైనవాడు, బలహీనులకు అండ అయినవాడు, దుఃఖార్తుల కన్నీటిని తుడుచువాడు, మా అందరికీ సర్వ విధములుగా రక్షకుడు. అట్టి ఆ ప్రభువు ఎక్కడికి ఏగుచున్నాడో గదా అని వారు ఏడ్చుచూ పలుకసాగిరి. శ్రీరాముడు తనను ఎవరు ఎంతగా నిందించినను వారి ఎడ రవ్వంతయు కోపమును వహింపడు. ఇతరులకు కోపము కలుగునట్లు ఎన్నడును మాట్లాడడు. తన ఎడ కుపితులైన వారందరికీ ప్రసన్నులను గావించుచుండును. ఇతరుల దుఃఖములలో తానును పాలు పంచుకొనుచుండును. అట్టి మా శ్రీరాముడు ఎచ్చటికి వెళ్ళుచున్నాడు? తేజస్శాలి అయిన ఆ మహాత్ముడు తన కన్న తల్లి యొక్క కౌసల్యాదేవి వలె మమ్మును ప్రేమ ఆదరములతో గౌరవించుచుండెడివాడు. అట్టి మా రామప్రభువు వెళ్ళుట ఎక్కడికి? కైకేయి కారణముగా క్లిష్ట పరిస్థితులలో చిక్కుపడిన మహారాజు ఈ లోకమునందలి ప్రజలందరికీ ఆర్తత్రాణ పరాయణుడైన శ్రీరాముని అడవుల పాలు గావించెను. ఇప్పుడు ఆ స్వామి ప్రయాణము ఎక్కడికి? శ్రీరామచంద్రుడు సమస్త ప్రాణులకును ప్రీతిని కూర్చువాడు, ధర్మాత్ముడు, సత్యవ్రతమును పాటించువాడు. అట్టి రామప్రభువును మహారాజు మతి తప్పినవాడై వనవాస నిమిత్తముగా మనకు దూరము చేయుచున్నాడు అని ఆ రాజపత్నులందరూ లేగ దూడలకు దూరమైన గోవుల వలె దుఃఖముచే కుమిలిపోవుచూ ఏడ్చిరి. బిగ్గరగా పెడబొబ్బలు పెట్టిరి. పుత్రుని ఎడబాటునకు మిగులు వెలవెలలాడుచున్న మహారాజు అంతఃపురమున చెలరేగిన భయంకరమైన ఆ ఆర్త ధ్వనులను విని ఇంకనూ దుఃఖముతో కృంగిపోయెను. పురమంతయు రామ విరహ బాధకు లోనైయుండుటచే పౌరుల నిత్య కార్యకలాపములన్నీయును ఒక్కసారిగా స్తంభించిపోయినవి. నిత్యాగ్నిహోత్రులు నిత్యము నిష్ఠతో హోమ కార్యములను ఆచరించువారు అగ్ని కార్యములకు దిగలేదు. గృహస్థుల ఇండ్లలోని మహిళలు పొయ్యలు వెలిగింపలేదు. చేతులాడకపోవుటచే ప్రజలు నిశ్చేష్టులయ్యుండిరి. వేయేల లోకమునకు వెలుగులను విరజిమ్మెడి ఆ సూర్యుడే ఈ బాధకు తట్టుకొనలేక వెలవెలబోచు అస్తంగతుడయ్యెను. ఏనుగులు తాము తినబోవుచున్న ఆహారమును నేలకు జార్చినవి. పాడి ఆవులు తమ లేగల ఆకలి మాటనే మరచి వాటికి పాలిచ్చుట మానివేశెను. తొలి కాన్పునందే పండంటి కొడుకును గన్న తల్లియు సంతోషమునకు నోచుకొనుకుండెను. త్రిశంకువు, అంగారకుడు, బృహస్పతి, బుధుడు అట్లే తక్కిన గ్రహములు అన్నీయు వక్రగతిలో చంద్రుని చేరి క్రూరులైరి. నక్షత్రములు తేజస్సును కోల్పోయెను. గ్రహములు కాంతి తరిగిపోయిండెను. కోసల దేశ నక్షత్రమైన విశాఖ పొగచే ఆవరింపబడి నిస్తేజమయ్యెను. రాముడు వనములకు వెళ్ళిన పిమ్మట ఆకాశమున మేఘములు కమ్ముకొని పెనుగాలులు తీవ్రముగా వీచుచున్నప్పుడు ఎగసిపడు అలలతో కూడిన సముద్రము వలె అయోధ్యానగరమంతయు సంక్షోభమునకు గురియాయెను. ప్రజలెల్లరూ సంక్షోభమున మునింగిరి. అన్ని దిక్కులయందు చిమ్మ చీకట్లు కమ్ముకొనగా ప్రజలందరూ వ్యాకులపాటునకు లోనైరి. ఆదిత్యాది గ్రహములను
అశ్విన్యాది నక్షత్రములను తేజోవిహీనములయ్యెను. అకస్మాత్తుగా పౌరులందరినీ దైన్యం ఆవరించెను. పౌరులలో ఏ ఒక్కరికిని ఆహార విహారముల మీదకి మనసు పోకుండెను. అయోధ్యలోని ప్రజలెల్లరూ ఎడతెగని దుఃఖ భారముతో నిరంతరము నిట్టూర్పులు విడుచుచు దశరథ మహారాజు యొక్క దురవస్థను గూర్చి దురపిల్లసాగిరి. రాజవీధులలోని జనులందరూ కన్నీరు మున్నీరుగా విలపించుచు శోకముతో కుమిలిపోవుచుండిరి. ఒకరి ముఖమునందైనను సంతోషపు పొలకువయే లేకుండెను. గాలులు చల్లదనమును కోల్పోయెను. చంద్రుడు సౌమ్య లక్షణమునకు దూరమాయెను. సూర్య తాపము సన్నగిల్లెను. జగత్తంతయు క్షోభమున మునింగెను. పిల్లలు పాలు త్రాగుట మానిరి. సతీపతులు అన్యోన్య సుఖాసక్తుల మాట మరచిరి. సోదరులు పరస్పర ప్రేమానురాగముల ప్రసక్తి పక్కన పెట్టిరి. అందరును తమ అన్నింటినీ వీడి శ్రీరాముని ధ్యాసలోనే మిగిలిపోయిరి. శ్రీరాముని మిత్రులందరూ మతుల పోయిన వారై శోక భారమున మంచము పట్టిరి. వారి కదలికలే ఆగిపోయెను. మహాత్ముడైన శ్రీరాముడు లేకుండుటచే తీవ్ర భయ శోకములు అలుముకొనగా అయోధ్య ఇంద్రుని భయ కారణముగా పర్వతములతో కూడిన భూమి వలె ఎంతయు చెలించెను. మరియు అది యోధుల రోదన ధ్వనులతో గజాస్వముల దుఃఖ నాదములతో ప్రతిధ్వనించెను. 42వ సర్గము. దుఃఖితుడైన దశరథుడు తన భవనమునకు చేరుట అనంతరము అతడు కౌసల్య మందిరమున ప్రవేశించి విలపించుట. వనములకు జనుచున్న శ్రీరాముని యొక్క రథ చక్రముల వేగమునకు పైకెగిరిన ధూళి కనపడుచున్నంత వరకును దశరథ మహారాజు ఆ వైపునే వీక్షించుచు తన చూపులను మరల్పకుండెను. రథ ధూళిని గాంచుచు మహారాజు మిక్కిలి ధర్మాత్ముడైన తన అనుంగు పుత్రునే చూచుచున్నట్లు తలంచుచు మడమలెత్తి భూమి మీద వేళ్లపై నిలబడి ఆ వైపునకే నిక్కి నిక్కి చూడసాగాను. ఆ ధూళి సైతము కనుచూపు మేరలో కనపడగుండకపోవుటతో మహారాజు ఆర్తితో అలమటించుచు నేలపై పడిపోయెను. అప్పుడు కౌసల్యాదేవి రాజును లేవనెత్తుటకై ఆయన కుడి భుజమును పట్టుకొనెను. భరతుని తల్లి అయిన కైకేయియు సహాయపడుటకై వచ్చి ఆయన ఎడమ పక్కకు చేరెను. సహజముగా నీతివేత్తయు ధర్మాత్ముడు సదాచార సంపన్నుడైన దశరథ మహారాజు కైకేయిని చూచిన వెంటనే క్రుద్ధుడై మండిపడుచు ఆమెతో ఇట్లు నుడివెను. ఓ కైక, ఇక నన్ను తాకకము, నాకు నీ ముఖమును చూపకము. దుష్టురాలవైన నీవు నా భార్యవు కావు, కనీసము బంధువు కూడా కావు. అంతేకాదు, నిన్ను ఆశ్రయించుకొని జీవించుచున్న వారికి నేను ప్రభువును గాను, వారు నాకు పరిజనులు గారు. నీవు కేవలము ధనాసతో ధర్మమును త్యజించితివి కనుక అధర్మ పరురాలవైన నిన్ను నేను త్యజించుచున్నాను. అగ్ని సాక్షిగా నిన్ను పెండ్లి ఆడి తిని, నీతో కూడి అగ్నికి ప్రదక్షిణము చేసి తిని, హద్దు మీరిన నీ దుశ్చర్యల మూలముగా నేటి నుండి నేను ఐహికముగాను ఆముష్మికముగాను నీతో గల ఆ బంధములన్నింటినీ తినించుకొనుచున్నాను. ఈ అఖండ కోసల రాజ్యమునకు అధర్మ మార్గమున అధిపతి అయి భరతుడు సంతసించినచో నేను మృతి చెందిన తరువాత అతడు సమర్పించు పిండోదకములు నాకు చెందకుండుగాక. శోకమగ్నమయ్యున్న కౌసల్యాదేవి నేలపై దుమ్ము కొట్టుకొని పడియున్న మహారాజును లేవనెత్తి ఆ దశరథుడు మునివేషధారి అయిన పుత్రుడగు శ్రీరాముని అనుక్షణము స్మరించుచు బుద్ధిపూర్వకముగా బ్రహ్మహత్య చేసిన వాని వలె, నిప్పు కణములను చేతితో తాకిన వాని వలె పరితపించుచుండెను. గృహోన్ముఖుడైన మహారాజు మాటి మాటికి వెనుకకు మరలి శ్రీరాముడు వెళ్లిన రథమార్గముల వైపు చూచుచూ వచ్చుటచే ఆ నృపతి యొక్క రూపము
రాహుగ్రస్తమైన సూర్యబింబము వలె వన్నె దరిగి ఉండెను. అతడు తన బాధను ఎవ్వరికీ తెలుపుకొనలేకుండెను. శోకాతరుడైన ఆ రాజు తన అనుంగు పట్టిని అనవరతముగా అనవరతము స్మరించుచు కుమిలిపోవుచుండెను. శ్రీరాముడు నగరము యొక్క పొలిమేరలకు చేరినట్లు తెలియగా ఇట్లు పలికెను: నా కుమారుని గొనిపోయిన రథాశ్వముల జాడలు త్రోవలో కనపడుచున్నవు గాని ఆ మహాత్ముడు మాత్రము కనపడుటలేదు. ఇచట నా ముద్దుల కుమారుడు మంచి గంధములను అలందుకొని మెత్తని దిండ్లు గల హంసతూలిక తల్పములపై సుఖముగా శయనించుచుండెడివాడు. అప్పుడు చక్కని పరిచారికలు వింజామరులు వీచుచుండగా ఆయన హాయిని అనుభవించుచుండెడివాడు. ఇప్పుడతడు చెట్ల నీడలను ఆశ్రయించి ఒక ముద్దునో రాతినో తలగడగా చేసుకొని పండుకొనవలసి ఉండును. సెలయేటి సమీపమున స్నానాంతరము దుమ్ము కొట్టుకుని ఉన్న గజరాజు వలె నేలపై పండుకొని ఉండుటచే దుమ్ము కొట్టుకొని వన్నె తగ్గియున్న శ్రీరాముడు నిట్టూర్చుచు నిద్ర నుండి లేచును. దీర్ఘబాహువు జగత్ ప్రభువు అయిన శ్రీరాముడు నిద్రలేచి ఒక దిక్కులేని వాని వలె వెళ్ళుచుండగా వనములలో నివసించువారు చూచెదరు. ఇది నిశ్చయము. జనకుని గారాల బిడ్డయు మిక్కిలి సుకుమారి అయిన సీతాదేవి నిజముగా నేడు వనములలోని ముండ్ల బాటలలో నడుచుచున్నప్పుడు ఆమె వ్యధకు గురి కావచ్చును. యథార్థముగా ఆమెకు అడవులు క్రొత్త. అడవులలో ఆమె కాలు మోపియే ఎరగదు. హఠాత్తుగా గగ్గురపాటుకు కలిగించేటి పెద్ద పులుల గాండ్రింపులు మొదలగు దుష్ట మృగముల అరుపులకు ఆమె భయకంపిత అగుచుండును. ఓ కైకేయి, పురుష శ్రేష్ఠుడైన నా రాముడు లేకుండా నేను జీవించి ఉండజాలను. నా మరణము తథ్యము. అప్పుడు నీ కోరికలన్నీయు ఈడేరును. ఈ రాజ్యమున నీవు విధవవై పడియుండుము. జనులతో కూడి గృహోన్ముఖుడై వచ్చుచున్న ఆ దశరథుడు ఈ విధముగా విలపించుచు మృతుస్నాతుడైన వాడు అపవిత్ర గృహమున ప్రవేశించినట్లు, దుఃఖమగ్నుడైయున్నవాడు అశాంతి మందిరమున ప్రవేశించునట్లు ఆ అయోధ్యలో అడుగిడెను. ప్రజలెల్లరూ శ్రీరాముని వెంట వెళ్లి ఉండుటచే అయోధ్యలోని వీధులు కూడలు ఇండ్ల ముంగిళ్ళు లోగిళ్ళు శూన్యములై ఉండెను. అంగళ్ళు దేవాలయములు మూయబడి ఉండెను. ఇండ్లలో మిగిలియున్న దుర్బలులైన వృద్ధులు బాలికలు ఇండ్లలో దుర్బలులైన వృద్ధులు బాలికలు దుఃఖార్తులై ఉండిరి. రాజవీధులలో అక్కడక్కడ ఒకరిద్దరు తప్ప జనసంచారమే లేకుండెను. దశరథుడు అట్టి అయోధ్య నగరమును వీక్షించుచు విలపించుచు సూర్యుడు మబ్బులలో చేరినట్లు తన మందిరమున ప్రవేశించెను. సీతారామ లక్ష్మణులు లేని ఆ రాజభవనము గరుత్మంతుడు సర్పములను తీసుకొని పోగా మిగిలియున్న నిశ్చలమైన సరస్సు వలె ఒప్పుచుండెను. దగ్ధుత్తికతో తడబాటు మాటలతో విలపించుచున్న ఆ మహారాజు మృదువుగా అస్పష్టముగా పెదవులను మాత్రమే కదుల్చుచు దీనముగా అచటి ద్వారపాలకులతో ఇట్లనెను: రామజనని అయిన కౌసల్య యొక్క మందిరమునకు నన్ను గొనిపొండు. మరి ఒక చోట ఎక్కడను నా మనసునకు ఊరట లభింపదు. మహారాజు ఇట్లు పలికినంతనే ద్వారపాలకులు ఆ ప్రభువును కౌసల్యాదేవి మందిరమునకు చేర్చి వినయపూర్వకముగా ఆయనను అచట పరుండబెట్టిరి. కౌసల్య భవనమునకు చేరి తల్పముపై శయనించియున్న ఆ మహారాజు మనస్సు ప్రశాంతికి నోచుకొనలేదు. కుమారులు రామ లక్ష్మణులను కోడలు సీతయు లేని ఆ భవనము దశరథ మహారాజునకు చంద్రుడు నక్షత్రములు లేని ఆకాశము వలె కన్పట్టెను. పరాక్రమశాలి అయిన మహారాజు
నిస్తేజమై తోచుచున్న ఆ భవనమును చూచి చేతులు చాచి, నాయనా రామ, మాతాపితరులను విడిచిపెట్టి వెళ్ళితివా అని బిగ్గరగా వాపోయెను. శ్రీరాముడు తన వనవాసమును ముగించుకొని వచ్చేడి వరకు ఈ 14 సంవత్సరముల కాలము జీవించియుండి ఆయనను దర్శించు వారి భాగ్యమే భాగ్యము. ఆయన ఆలింగన సుఖములను పొందెడి వారి అదృష్టమే అదృష్టము. నాకు ఆ యోగము ఉన్నదో లేదో. నాడు చీకటి పడినంతనే ఆ రాత్రి మహారాజునకు కాళరాత్రిగా తోచెను. అర్ధరాత్రి వేళ దశరథుడు కౌసల్యాదేవితో ఇట్లు నుడివెను. నా ప్రాణేశ్వరి, ఓ కౌసల్య, నా దృష్టి అంతయు గుణసాగరుడైన శ్రీరాముని అనుసరించి అటే వెళ్ళిపోయినది. ఎంతగా ప్రయత్నించినను అది ఇటు మరులొటలేదు. నా ధ్యాస అంతయు శ్రీరామునితో నిండిపోయినది. ఆ రామధ్యాస నన్ను వీడుటలేదు. అందువలన నా దృష్టి పనిచేయుటయే లేదు. నీవు ఇచ్చటనే ఉన్నను నిన్ను గుర్తుపట్టలేకున్నాను. కనుక నీ చేతితో ఒక్కసారి నన్ను స్పృశింపుము. నీ కరస్పర్శ శ్రీరాముడు నన్ను స్పృశించినంతగా నాకు ఆనందమును గూర్చును. నీవు శ్రీరాముని జననివి కదా. తల్పముపై పరుండి అనుక్షణము శ్రీరాముని స్మరించుచున్న మహారాజును చూచి కౌసల్యాదేవి ఆయన ప్రక్కన కూర్చుండి శోకమూర్తి అయి నిట్టూర్పులు విడుచుచు ఎంతయు విలపించెను. 43వ సర్గము. పుత్రుని ఎడబాటునకు గురి అయిన కౌసల్యాదేవి తన పతి సమక్షమున విలపించుట. పుత్ర దుఃఖముతో కృషించి శయ్యపై పండుకొని ఉన్న మహారాజును గాంచి కౌసల్య తానును శోకార్తి అయి ఆయనతో ఇట్లనెను. సర్పము వలె కుటిల గతిగల కైకేయి ధర్మాత్ముడైన శ్రీరాముని ఎడ తన విషమును వెళ్ళగ్రక్కినదై ఇప్పుడు కుబుసమును విడిచిన ఆడుపాము వలె క్రొత్త రూపముతో స్వేచ్ఛగా సంచరించును. అందగత్తి అయిన ఆ కైకేయి శ్రీరాముని వనములకు పంపి తన కోర్కెలను తీర్చుకున్నది. అంతటితో ఆగక ఇంటిలో దూరిన విషసర్పము వలె ఆమె నన్ను ఇంకనూ వేధింపగలదు. భరతునకు రాజ్యాధికారమును కట్టుబెట్టుట ఆవశ్యకమే అయినచో కానిండు. అంతేకాదు, భరతుడు కోరినట్లుగా అతనికి సేవలు చేయుచు నా కుమారుడు ఇచ్చట దాసుడై ఉండవలసి వచ్చినను అది నాకు సమ్మతమే. వనవాసము కంటెను అది మేలు గదా. ఇప్పుడు నా తనయుడు బెచ్చమెత్తుకొని జీవించుచున్నను నా కండ్ల ముందర తిరుగుచు ఇచ్చటనే నివసించుచుండెడివాడు కదా. నిత్యము హోమ విధులను ఆచరించువాడు, దర్శపూర్ణ మాసాది క్రతువులయందు దేవతలకు అర్పింపవలసిన హవిర్భాగములను రాక్షసులకు చెందజేసినట్లుగా నీవు కైకేయి ఒత్తిడి కారణముగా ముందు వెనక ఆలోచింపక రామునకు దక్కవలసిన రాజ్యాధికారమును అతనికి కాకుండా అమర్యాదగా భరతునకు కట్టబెట్టితివి. శ్రీరామునకేమో రాక్షస నివాసమైన అరణ్యమును అప్పగించితివి. గజరాజు వలె గంభీరముగా నడుచువాడు మహాబాహువు వీరుడైన శ్రీరాముడు ధనుర్ధారి అయి సీతా లక్ష్మణ సహితుడై నిశ్చయముగా వనములలో ప్రవేశించియుండును. ఇచట సుకుమారముగా పెరిగిన సీతారామ లక్ష్మణులు కష్టములు అను మాటనే ఎరుగరు. అట్టి వారిని కైకేయి వరముల పేరుతో అడవుల పాలు చేసితివి. వారు అచట ఎట్టి అవస్థలు పడవలసి వచ్చునో ఏమో. సుఖభోగములను అనుభవింపవలసిన వయసులో ఉన్న సీతారామ లక్ష్మణులను అడవులకు పంపితివి. ఇప్పుడు వారికి శయ్యాసనాది వస్తు వాహనములే లేవు. కనుక వారు అడవులలో తృణశయ్యలపై పరుండుచు ఫలమూలములతోడనే కడుపు నింపుకొనుచు ఎట్లుందురో గదా. సీతాలక్ష్మణులతో కూడి శ్రీరాముడు ఇచ్చటికి మరలి వచ్చిన శుభ సమయముననే నా శోకము చల్లారును. అది ఇంతలో సంభవమగున సీతారామ లక్ష్మణులు వనవాసమును ముగించుకొని వచ్చినచో ఆ వార్తను వినినంతనే
వాసిగాంచిన ఈ అయోధ్యయందలి ప్రజలెల్లరూ పట్టరాని సంతోషముతో పొంగిపోవుదురు. ఈ నగరమును అంతటను ఇక్ష్వాకు వంశ ధ్వజ పతాకములు రెపరెపలాడును. ఆ శుభ సమయము ఎప్పుడు ఆసన్నమగునో గదా. నరశ్రేష్ఠులైన రామలక్ష్మణులు సీతతో కూడి అరణ్యముల నుండి ఇతడికి విచ్చేసినప్పుడు వారిని కనులారా గాంచిన పౌరుల సంతోషములు పర్వదినమున సముద్ర తరంగముల వలె మిన్నంటును. ఆ సుముహూర్తము ఎప్పుడు ప్రాప్తించునో గదా. ఆ జానుబాహువు మహావీరుడైన శ్రీరాముడు ఆవుతో వృషభము వలె సీతతో కూడి రథముపై అయోధ్యాపురియందు ఎప్పుడు ప్రవేశించునో ఏమో. శత్రు సంహారకులైన నా కుమారులకు రామలక్ష్మణులు రాజవీధులలో ప్రవేశించినప్పుడు అచట చేరియున్న వేల కొలది పౌరులు ఆనందముతో వారిపై పేలాలు చల్లెడి శుభ సమయము ఎప్పుడు వచ్చునో కదా. చక్కని కర్ణ కుండలములను ధరించిన వారై ఉన్నతములైన ధనస్సులను ఖడ్గములను చేపట్టి శిఖరములతో కూడిన పర్వతముల వలె ఒప్పుచు రామలక్ష్మణులు అయోధ్యలో ప్రవేశించుచుండగా చూచెడి భాగ్యము ఎప్పటికి సమకూరునో ఏమో. సీతారామ లక్ష్మణుల రాకతో మిగులు సంతసించిన కన్యలు బ్రాహ్మణోత్తములకు పువ్వులను పండ్లను సమర్పించుచు అయోధ్యాపురికి ప్రదక్షిణ పూర్వకముగా నమస్కరించు శుభ దినము ఎప్పటికి వచ్చునో గదా. పరిణితి చెందిన ప్రజ్ఞాశాలియు దేవతల వలె నిత్య యవ్వన శోభలను కలిగియుండువాడు ధర్మజ్ఞుడు అయిన శ్రీరాముడు 3 సంవత్సరముల చిన్నారి వలె ముద్దు మురిపెములను గూర్చుచు నాయుడికి ఎప్పుడు చేరునో గదా. ఇది కౌసల్యాదేవి అమృత వాత్సల్యమునకు మచ్చు తునక. ఓ రాజా, నేను పూర్వజన్మలో పాలు త్రాగుటకై ఆరాటముతో తల్లుల పొదుగులను చేరిన దూడలను ఆ తల్లుల నుండి వేరు చేసిన క్రూరాత్మురాలనై యుందును. లేనిచో నాకు ఈ దుర్గతి పట్టదు. ఇది నిశ్చయము సుమా. ఓ నరోత్తమ రాజా, లేగ దూడకు తల్లి అయిన గోవునకు వలె నాకును పుత్రుడని నా ప్రాణము. క్రూర జంతువైన సింహము లేగదోడ నుండి ఆవును వలె దుష్ట కైకేయి బలాత్కారముగా నన్ను నా పుత్రుని నుండి దూరము చేసినది. నా శ్రీరాముడు సర్వశాస్త్ర కోవిదుడు, సకల సద్గుణముల పెన్నిది. నాకు అతడు ఒక్కడే కొడుకు. అట్టి నా ముద్దుల పట్టికి దూరముగా నేను బ్రతుకజాలను. ఆజానుబాహువు మిక్కిలి పరాక్రమశాలి అయిన నా అనుంగు కుమారుని చూడకుండా జీవింపగల శక్తి నాకు ఏమాత్రమూ లేదు. గ్రీష్మకాలమునందు తీక్ష్ణ ప్రతాపముతో నుండు సూర్య భగవానుడు తన వేడి కిరణములచే భూమిని తపింపజేయునట్లు పుత్రుని ఎడబాటు వలన కలిగిన ఈ శోకాగ్ని నన్ను తీవ్రముగా దహించివేయుచున్నది. 44వ సర్గము. శోకభారముతో మిగుల కుమిలిపోవుచున్న కౌసల్యాదేవిని సుమిత్రాదేవి యుక్తియుక్తములైన తన చల్లని మాటలతో ఓదార్చుట, ఆమె ఊరడిల్లుట. ఉత్తమ వనిత అయిన కౌసల్యాదేవి అట్లు విలపించుచుండగా విశిష్ట ధర్మములను ఎరిగిన సుమిత్రాదేవి ధర్మబద్ధములైన వచనములను ఈ విధముగా పలికెను. ఓ పూజ్యురాల, నీ తనయుడైన శ్రీరాముడు సకల సద్గుణ సంపన్నుడు. అతడొక మహాపురుషుడు. అట్టి మహాత్ముని కొరకు కేవలము పుత్రభావముతో ఇట్లు ధీరముగా విలపించుటయు ఏడ్చుటయు ఉచితము కాదు. నీ కుమారుడు మిక్కిలి బుద్ధిబలము గలవాడు, ధర్మాత్ముడు. అతడు మహాత్ముడైన తన తండ్రిని సత్యవాదిని చేయుటకై వనములకు వెళ్ళెను. ఇది సర్వదా సత్పురుషులు ఆచరించెడి చక్కని మార్గము. ఇది ఇహ పరలోకములయందు సత్ఫలములను ఇచ్చును. ధర్మమునకు కట్టుబడెడివాడు శ్రేష్ఠుడు. శ్రీరాముని కొరకై ఇక ఎన్నడను విచారింపదగదు. సమస్త ప్రాణులయందు దయజూపుచుండెడి పవిత్రుడైన లక్ష్మణుడు రాముని ఎడ భక్తి ప్రపత్తుల గలవాడు. సత్ప్రవర్తనతో ఎల్లప్పుడూ అన్నను అనుసరించుచుండుట అతడికి సహజ లక్షణము.
మహాత్ముడైన శ్రీరామునకు తోడుగా ఉండుట వలన లక్ష్మణునకు శ్రీరాముని సేవించడి భాగ్యము దక్కును. లక్ష్మణునకు ఇది విశేష లాభము. విదేహ ప్రభువు యొక్క కూతురైన సీతాదేవి హాయిగా సుఖ జీవితమును గడపవలసి ఉన్నది. కాని ఆమె పతిసేవా పరాయణయగుటచే వనవాసమున పెక్కు కష్టములు ఉండునని తెలిసి నీకు కుమారుడును తనకు భర్త అయిన ఆ మహాత్ముని అనుసరించి వెళ్ళినది. స్త్రీలకు పతియే ప్రత్యక్ష దైవము గదా. నీ సుతుడైన శ్రీరాముడు ధర్మాచరణమునందున సత్యవ్రతమును పాటించుటలోను సాటిలేనివాడు. అవి ఆ మహాపురుషుని సహజ సంపదలు. కావున ఆయన కీర్తి పతాక లోకమున ఎల్లప్పుడును ఎగురుచునే ఉండును. ఇంకా ఆయన పొందవలసినదేముండును? ఆయనకు ఏమి లోటు? కనుక ఆయనకై శోకింపదగదు. శ్రీరాముని యొక్క త్రికరణ శుద్ధిని, పవిత్రతను, తిరుగులేని గొప్పదనమును ఎరిగిన సూర్యుడు తన కిరణములచే ఆయన శరీరమునకు ఏమాత్రము బాధను కలిగింపడు. ఇది తథ్యము. శ్రీరాముడు అరణ్యములలో నివసించున్నప్పుడు వాయువు తన ప్రసారములతో వసంతాది షడ్ఋతువులయందు ఆయా ఋతుకాలములకు తగినట్లుగా చల్లదనమును వెచ్చదనమును కూర్చుచు ఆయనకు సుఖముగా ఉండునట్లు సేవించుచుండును. రాత్రి వేళలో శయనించియున్న శ్రీరాముని చంద్రుడు తన చల్లని కిరణములచే స్పృశించుచు తండ్రి తన కుమారుని అక్కున చేర్చుకొనినట్లు ఆయనకు సుఖమును కలిగించుచుండును. శంబరాసురునకు గల మరి ఒక పేరు తిమిధ్వజుడు. అతడు దశరథునకు శత్రువు. ఆ తిమిధ్వజుని కుమారుని శ్రీరాముడు హతమార్చెను. అందులకు సంతోషించి బ్రహ్మదేవుడు శ్రీరామచంద్రునకు దివ్యాస్త్రములను వసంగెను. దివ్యాస్త్ర సంపన్నుడు నరశ్రేష్ఠుడైన ఆ మహాత్ముని బాహుబలము తిరుగులేనిది. అందువలన అతడు అరణ్యమున సైతము స్వగృహమునందువలే ప్రశాంతముగా నిర్భయముగా నివసింపగలడు. దేవి, శ్రీరాముడు వనవాసమును అనాయాసముగానే పూర్తి చేయును. ఏలనన ఆయన బాణములకు ఎదురుగా నిల్చిన శత్రువు ఎంతటి వాడైనను నేలపాలుగాక తప్పదు. వనవాసానంతరము శ్రీరాముడే ఈ భూమండలమును శాసింపగలడు. అద్భుతమైన తేజస్సు, సాటిలేని శౌర్య పరాక్రమములు, ప్రశస్తములైన శుభ లక్షణములు మున్నగు వాటి కారణముగా శ్రీరాముడే తన వనవాసము ముగిసిన పిమ్మట రాజ్యాధికారమును చేపట్టగలడు. అతడు సూర్యుని మించిన తేజస్వి. అగ్ని యొక్క దాహశక్తి ఆయన ముందు నిలువజాలదు. లోకమున గల ప్రభువులకే ప్రభువైన వాడతడు. సంపన్నులకు పెన్నిది, కీర్తికి వన్నె తెచ్చుకున్నవాడు. సమస్త ప్రాణులకు భూమి ఆధారము కాగా ఆ భూదేవికి అతడు ఆధారము. అనగా సమస్త భూమండలము ఆయన పాలనలోనే సురక్షితముగా ఉండును. అతడు భాగ్యవంతులకే భాగ్య ప్రదాత. సమస్త ప్రాణులలో మేలుబంతి, సర్వ సద్గుణ నిదానమైన అట్టి మహాపురుషునకు అరణ్యమైనను నగరమైనను ఒక్కటియే. ఎచ్చటున్నను ఆయనకు ఏ లోటు ఉండదు. మహాపురుషుడైన శ్రీరాముడు అతి త్వరలో భూదేవి, సీతాదేవి, విజయలక్ష్మి అను మువ్వురితో పట్టాభిషిక్తుడు కాగలడు. అనగా విజయలక్ష్మితో సీతాదేవితో కూడి శ్రీరాముడు శీఘ్రముగానే అయోధ్యకు చేరును. వెంటనే ఈ భూమండలమునకు అతడు ప్రభువగును. అయోధ్యావాసులందరూ వనములకు వెళ్ళుచున్న శ్రీరాముని గాంచి దుఃఖ భారముతో కృంగిపోవుచు కన్నీరు మున్నీరుగా విలపింపసాగిరి. పరాజయమును ఎరుగని శ్రీరాముడు నారచీరలను దాల్చి చనుచుండగా సాక్షాత్తుగా లక్ష్మీదేవియే సీతాదేవి రూపంలో ఆయనను అనుసరించెను. అట్టి మహాపురుషునకు సాధ్యము కానిదేమి? ధనుర్ధారులలో శ్రేష్ఠుడైన లక్ష్మణుడు బాణములను ఖడ్గమును ధరించి స్వయముగా శ్రీరామునకు ముందు భాగమున నడుచుచుండగా
ఇంకా ఆ ప్రభువునకు కొదవ ఏమి? ఓ దేవి, శ్రీరాముడు తన వనవాస దీక్షను ముగించుకొని త్వరలోనే తప్పక తిరిగి వచ్చి నిన్ను చేరును. ఇది ముమ్మాటికి తథ్యము. కనుక నీవు శోకమోహములను వీడుము. ఇక ఏమాత్రము విచారపడవలదు. ఓ పూజ్యురాల, ఓ కళ్యాణి, ఉదయించుచున్న చంద్రుని వలె ఆహ్లాదమును గూర్చుచు నీ చరణముల చెంత మోకరిల్లి నమస్కరించుచుండెడి శ్రీరామచంద్రుని మరల నీవు చూడగలవు. ఓ దేవి, త్వరలోనే మన శ్రీరామచంద్రుడు అయోధ్యకు విచ్చేయును. సింహాసమును అధిష్ఠించి రాజ్యలక్ష్మిని చేపట్టును. అట్టి శుభ సమయమున నీ నేత్రముల నుండి పెళ్ళుబికి వచ్చు ఆనందాశ్రువులతో ఆయనను నీవు అభిషేకింతువు. సోదరి, శ్రీరామునకు ఎట్టి ఆపదయు వాటిల్లదు. కనుక మనోవ్యధను మానుము. ఇక శోకముతో పనియే లేదు. అతి శీఘ్రముగా సీతా లక్ష్మణ సమేతుడై విచ్చేయు శ్రీరాముని నీవు చూడగలవు. ఓ పుణ్యాత్మురాల దేవి, ఈ ఆపద సమయంలో అశేష జనావళికన్నిటికి తుడిచి ఓదార్చవలసిన నీవే ఇట్లు కలత చెంది దుఃఖముతో కృంగిపోయినచో ఇక చెప్పవలసినదేమి? ఓ దేవి, ఈ లోకమున శ్రీరాముని వంటి సత్పురుషుడు లేనేలేడు. అట్టి రాముని గన్న తల్లివి నీవు. కావున మహాత్ముడైన నీ సుతుడు తన ఆత్మీయులతో కూడి నీ చరణములకు ప్రణమిల్లుచుండగా చూచి వెంటనే సకాలమున వర్షించు మేఘముల వలె నీవు ఆనందాశ్రువులను స్రవింపజేయగలవు. ఎల్లర కోర్కెలను ఈడేర్చునట్టి నీ కుమారుడు అయోధ్యకు తిరిగి వచ్చిన వెంటనే తన ఘన బాహువులతో మృదువుగా నీ పాదములొత్తుగలడు. మహావీరుడైన శ్రీరాముడు తన వారితో కూడి నీకు వందనము ఆచరించుచుండగా పర్వతముపై మేఘ పంక్తి తొలకరి జల్లులు చల్లునట్లుగా ఆయనపై నీవు నీ ఆనంద బాష్పములను చిలుకగలవు. సుమిత్రాదేవి ఎదుటి వారి హృదయములను గుర్తించి వారికి ఊరట గోర్చుటలో మేటి సమయస్ఫూర్తి కలిగి మాట్లాడుటలో ఆమె కడు నేర్పరి. పూజ్యురాలైన లక్ష్మణమాత శ్రీరామ జనని అయిన కౌసల్యాదేవిని పలు విధముల ఓదార్చుచు ఇట్లు పలికి మిన్నకుండెను. దశరథ మహారాజు యొక్క పట్టమైషియు శ్రీరామునకు తల్లి అయిన కౌసల్యాదేవి లక్ష్మణ జనని అయిన సుమిత్రాదేవి యొక్క ఉపశమన వచనములకు ఊరడిల్లెను. ఆమెలోని శోకము శరత్కాల మేఘమునందలి జలముల వలె అదృశ్యమాయను. ఆమె మనసు కుదుటపడెను. సర్వం శ్రీరామచంద్రమూర్తి పాదారవిందార్పణమస్తు. స్వస్తి.